కాశ్మీర్లో పహల్గాం దగ్గరికి తీవ్రవాదులు ఎలా రాగలిగారు? అక్కడ అసలు భద్రత ఏమైంది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయేదాకా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాం? ఆ తర్వాత ఆ తీవ్రవాదులు దర్జాగా ఎలా వెళ్ళిపోయారు? ఇది ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలు, లోక్సభలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అడిగిన ప్రశ్నలు. చాలా కరెక్ట్, మంచి ప్రశ్నలు వేసింది, అభినందించాలి. కాకపోతే సమస్య ఏమొచ్చిందంటే సరిహద్దులలో ఎప్పుడూ వస్తూనే ఉంటారు, మనం లేపేస్తూనే ఉంటాం, జరుగుతూనే ఉంటుంది. దానికి సాక్ష్యం వీళ్ళ తాత, వీళ్ళ నాయనమ్మ, నాన్న, వీళ్ళ ముత్తాత వీళ్ళందరూ పరిపాలించినప్పుడు కూడా అదే కదా జరిగినాయి. ఎక్కడో ఎందుకు మొన్న వీళ్ళ అన్నయ్య షాడో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే కదా ముంబైలో జరిగినటువంటి ఇష్యూస్ అవన్నీ. అప్పుడు మరి వాళ్ళు ఎలా రాగలిగారు? అదే సమస్య. ఈవిడికి అంత అవగాహన లేదు. అదేదో అంటారు కదా, గోల్డెన్ స్పూన్ బేబీ. కాబట్టి స్టేట్మెంట్లు అయితే బాగానే ఇచ్చింది.